మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే సంకటహర చతుర్థి, పైగా ఆషాఢ సోమవారం. సంకటహర చతుర్థి సోమవారం కలిసి రావటం చాలా అరుదు. ఇలా కలిసి వస్తే ఆ రోజు తండ్రి కొడుకులైన పరమేశ్వరుడికి మరియు గణపతికి ఎంతో ఇష్టం అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ధనం దూసుకు వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు ఓం శ్రీ మహాగణపతియే నమః, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా ఈరోజు విఘ్నేశ్వరుడు ఒక సేటుగా ఎందుకు మారాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. రాంపూర్ అనే ఊర్లో రాణి వాళ్ళ అమ్మ అయిన విమలతో కలిసి జీవించేది. రాణికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక దుర్ఘటనలో ఆమె తండ్రి చనిపోతాడు. అప్పటి నుంచి తల్లి కూతుర్లు ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఊర్లో తిరుగుతూ లడ్డూలు అమ్ముకునేవారు. ఆ వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడుపుకునేవారు. రాణికి ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది. ఆమె తల్లి అయిన విమల ఆమె వివాహం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. విమల లడ్డూలు ఎప్పుడూ తయారు చేసినా మొదటగా వాటిని తన ఇంట్లోని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించేది. ఆ తర్వాతే వాటిని ఊర్లో అమ్మడానికి తీసుకుని వెళ్ళేది. ఒకరోజు విమలకు జ్వరం వస్తుంది. అప్పుడు రాణి తన తల్లితో, అమ్మ, నిన్నటి నుంచి నీకు కొంచెం జ్వరంగా ఉంది కదా, నువ్వు ఈరోజు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి లడ్డూలు అమ్ముకుని వస్తాను అని అంటుంది. అప్పుడు విమల, సరేనమ్మా, కానీ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తుంది. అలాగేనమ్మా, నువ్వు నా గురించి చింతించకు, నేను కొంచెం సేపట్లోనే తిరిగి వస్తాను అని లడ్డూలు అమ్మడానికి బయలుదేరుతుంది. రాణి అలా వెళ్తూ ఉండగా ఆమె పిన్ని అయిన మాధురి ఎదురు వస్తుంది. ఓహో, ఈరోజు అమ్మ కాదు కూతురు వచ్చిందేమిటి అని అడుగుతుంది. నమస్తే పిన్ని, ఈరోజు అమ్మకు ఒంట్లో బాగోలేదు, అందుకే నేను వెళ్తున్నాను అని అంటుంది రాణి. దీని వేషాలు చూడు, ఏదో పైనుంచి దిగి వచ్చినట్లు, దీని గర్వం ఏదో ఒకరోజు అనుస్తాను అని తిట్టుకుంటుంది మాధురి. విమల తోడి కోడలు అయిన మాధురి ఎంతో చెడ్డ స్వభావం కలది. విమల భర్త చనిపోయాక ఆమె ఎంతో తెలివిగా మొత్తం ఆస్తి అంతటినీ ఆమె పేరు మీద రాయించేసుకుంటుంది. చదువురాని అమాయకురాలైన విమల ఏమీ చేయలేకపోతుంది. అంత జరిగాక కూడా మాధురి విమలను, ఆమె కూతుర్ని సతాయించటం మాత్రం మానేది కాదు. ఎప్పుడూ వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ ఉండేది. విమల రాణి లడ్డూలు అమ్మడానికి వెళ్తూ ఉంటే మొదట్లోనే వాళ్లను అడ్డుకునేది. ఒకరోజు విమల కూరగాయల కోసమని బజారుకు వెళ్తుంది. ఇంట్లో ఉన్న రాణి లడ్డూలు తయారు చేసి వినాయకుడికి నైవేద్యం పెడుతూ ఉంటుంది. ఇంతలో మాధురి అక్కడికి వస్తుంది. వచ్చి రాణితో, వసే పిచ్చిదానా, ఏం చేస్తున్నావు? ఈ మట్టి విగ్రహానికి లడ్డూలు తినిపిస్తున్నావా? నువ్వు చేసిన లడ్డూలు తినటం తప్ప భగవంతుడికి వేరే పనేమీ లేదనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు రాణి, పిన్ని, వినాయకుడికి లడ్డూలు అంటే చాలా ఇష్టం. అమ్మ లడ్డూలు అమ్మడానికి వెళ్లే ముందు ఖచ్చితంగా గణేశుడికి నైవేద్యం పెడుతుంది అని చెప్తుంది. మీ తల్లి కూతుళ్ళ మెదళ్ళు వెర్రితో నిండి ఉన్నాయి. భగవంతుడికి ఇన్ని లడ్డూలు ప్రసాదంగా పెట్టడం వల్ల ఏం లాభం వస్తుంది? మీరు పేదవాళ్ళలాగే ఉండిపోతారు కదా, అందుకే నీకు పెళ్లి కూడా కుదరటం లేదు. నీ పెళ్ళి ఈ ఊర్లో జరుగుతుందా? అయినా మీ అమ్మ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుంది అని శాపనార్థాలు పెట్టి మాధురి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె మాటలు విన్న రాణి ఎంతో బాధపడుతుంది. గణేశుని విగ్రహం ముందర కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. గణేశ, నాన్నగాని ఒకవేళ ఉండుంటే పిన్ని ఇలా మాట్లాడేది కాదు, అమ్మ కూడా ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదు అని తన కష్టాన్ని వినాయకుడికి చెప్పుకుంటుంది. ఎంతలో విమల అక్కడికి వస్తుంది. జరిగిందంతా తెలుసుకుని రాణిని ఓదారుస్తుంది. రాణి, నువ్వు ఎంతో ధైర్యం గల అమ్మాయివి. పిన్నికి ఇలా మాట్లాడడం అలవాటే కదా, ఆమె మాటలు నువ్వు పట్టించుకోకు. ఆ వినాయకుని దయ వల్ల నీకు ఒక మంచి సంబంధం కుదురుతుంది అని నాకు నమ్మకం ఉంది. నీ ఇంట్లో హాయిగా దర్జాగా ఉంటావు అని చెప్తుంది. అప్పుడు రాణి, లేదమ్మా, నేను పెళ్లి చేసుకోను, నేను నీతోనే ఉంటాను. నేను నిన్ను ఇలా ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానమ్మా అని అంటుంది. అందుకు విమల, లేదమ్మా, అలా అనకూడదు. కూతుర్లు అంటే పరాయి ధనం. ఏదో ఒకరోజు వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్లాల్సిందే. నేను ఇప్పుడే శారద పిన్నిని కలిశాను.
ఆమె నీకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చింది. ఇంకా కొన్ని రోజుల్లో డబ్బులు జమ చేసి నీ పెళ్ళి ఘనంగా జరిపిస్తాను. గణేష, నా కూతురి పెళ్ళి బాగా చేసేలాగా నాకు ధైర్యాన్ని ఇవ్వు అని విమల వినాయకుడిని వేడుకుంటుంది. కైలాసంలో ఉన్న పరమశివుడు, పార్వతి, వినాయకుడు ఇదంతా చూస్తూ ఉంటారు. నాయనా గణేష, విమల నిన్ను ఎంతగానో విశ్వసిస్తూ ఉంది. నీకు ప్రతిరోజు లడ్డూలు ప్రసాదంగా పెడుతుంది. పైగా నీకు లడ్డూలు అంటే ఎంతో ఇష్టం కదా. ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో నీకు లడ్డూలు సమర్పిస్తారో వారి కష్టాలను నువ్వు ఎలాగో తొలగిస్తావు. కాబట్టి నువ్వు విమలకు సహాయం చేయాల్సిందే అని అంటుంది పార్వతీదేవి. అప్పుడు గణేశుడు, అమ్మ, మాధురి యొక్క పాపపు కుండ ఇప్పుడు నిండిపోయింది. తొందరలోనే విమల రోజులు మారబోతున్నాయి అని చెప్తాడు. ఇంతలో ఒక సేటు విమల వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నమస్తే సోదరి, నా పేరు గజానన్. మీరు మంచి లడ్డూలు చేస్తారని విన్నాను అని అడుగుతాడు. అవునండి, నేను లడ్డూలు అమ్ముతాను అని ఆమె అంటుంది. నేను గుడిలో లడ్డూలు పచ్చాలి, అందుకే 500 లడ్డూలకు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను అని సేట్ గజానన్ అంటాడు. 500 లడ్డూలా అని సేట్ గజానన్ మాటలు విని ఆమె ఆశ్చర్యపోయింది. అవునమ్మా, 500 లడ్డూలు కావాలి అంటాడు గజానన్. కానీ నా దగ్గర అన్ని లడ్డూలు చేయడానికి సరిపడా సరుకులు లేవు అని అంటుంది విమల. దాని గురించి కంగారు పడకండి, ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మీరు లడ్డూలు చేయడానికి సిద్ధమవ్వండి. ఇదిగో ఈ డబ్బులు ముందుగానే తీసుకోండి, వీటితో సామాన్లు కొనండి. నేను రేపు మళ్ళీ వస్తాను అని సేట్ గజానన్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంత పెద్ద ఆర్డర్ వచ్చిందని విమల చాలా సంతోషపడుతుంది. ఇదంతా చూసి కైలాసంలో శివుడు, పార్వతి ఒకరికొకరు చూసుకున్నారు. గణేష, విమల కష్టాలన్నీ నువ్వు తీర్చావు కదా, కానీ ఈ సేట్ గజానన్ ఎవరు అని పార్వతి అడిగింది. అమ్మ, ఈ ఉదయం నేను లడ్డూలు తింటున్నప్పుడు ఒక చిన్న రేణువు నా చేతిలో మిగిలింది. ఆ రేణువుతోనే నా లాంటి ఒక రూపాన్ని తయారు చేశాను అని వినాయకుడు చెప్పాడు. వినాయకుడి మాటలు విని శివపార్వతులు నవ్వారు. ఇక్కడ విమల లడ్డూల ఆర్డర్ పూర్తి చేయడానికి కష్టపడుతుంది. ఇదంతా చూసిన మాధురికి చాలా అసూయ కలిగింది. దాంతో ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, ఇది విన్నారా? విమలకు 500 లడ్డూలు చేసే ఆర్డర్ దొరికింది. ఇప్పుడు ఆమె ధనవంతురాలు అవుతుంది. మనం మాత్రం ఇలాగే ఉండిపోతాం. చూస్తూ ఉండండి, మన అమ్మాయి పెళ్లి కంటే ఆ రాణి పెళ్లి చాలా బాగా జరుగుతుంది. మీరు ఇలాగే కూర్చుని ఉండండి, నేనేదో ఒకటి చేయాలి అంటుంది. ఆమెకు ఆర్డర్ దొరికితే ఏమయ్యింది, నన్ను కాసేపు కూడా పడుకోనివ్వవా అని అతని భర్త అంటాడు. విమల కలలు చెదిరిపోయేలా నేనే ఏదో ఒకటి చేయాలి అని మాధురి అనుకుంది. విమల, రాణి ఇద్దరూ కలిసి లడ్డూల ఆర్డర్ పూర్తి చేస్తారు. వాకిట్లో లడ్డూలు నింపిన పెట్టెలను పెడతారు. వాటిని గుడికి చేర్చటం మాత్రమే మిగిలి ఉంది. అమ్మ, రాణి, నువ్వు ఈ లడ్డూలను జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి సేటుగారికి ఆర్డర్ సిద్ధంగా ఉందని వాటిని తీసుకువెళ్ళమని చెప్పి వస్తాను అని విమల అంది. సరేనమ్మా, నువ్వు వెళ్ళిరా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని రాణి అంది. ఇదే సరైన సమయం అనుకుని మాధురి విమల ఇంటికి వెళ్ళింది. విమల సేట్ను కలవడానికి వెళ్ళింది. అమ్మ, రాణి, నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది. పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి నా కోసం కొన్ని మందులు తెస్తావా అని మాధురి అంది. సరే పిన్ని, నువ్వు ఉండు, నేను వెళ్ళి నీకు మందులు తీసుకువస్తాను అని రాణి మందులు తేవటం కోసం వెళ్ళగానే మాధురి లడ్డూలను కింద పడేస్తుంది. దాంతో లడ్డూలన్నీ పాడైపోతాయి. ఆమె మౌనంగా ఇంటికి వెళ్ళిపోతుంది. రాణి మందులు తీసుకుని ఇంటికి వచ్చేసరికి మాధురి అక్కడ లేదు. లడ్డూల డబ్బాలన్నీ కింద పడిపోయి ఉన్నాయి. లడ్డూలన్నీ కింద పడి ఉండటం చూసి వాటన్నిటినీ డబ్బాలోనికి ఎత్తటం మొదలుపెట్టింది రాణి. అయ్యో, ఇదేమిటి ఇలా అయ్యింది? ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కదా, లడ్డూలన్నీ పాడైపోయాయే. ఏ గణపతి పప్ప, ఇప్పుడు మేము ఏం చేయాలి? మాకు ఎంతో నష్టం జరిగింది ప్రభు అని రాణి అనుకుంది. పడిపోయిన లడ్డూలన్నిటినీ రాణి ఒక పళ్ళెంలో పెట్టింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు తల్లికి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఆ లడ్డూల మీద పడగానే ఆ లడ్డూలు బంగారు లడ్డూల్లా మారిపోయాయి. ఇది చూసి రాణి ఆశ్చర్యపోయింది. ఇంటికి వచ్చిన విమల కూడా బంగారు లడ్డూలను చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడు రాణి జరిగిన విషయమంతా కూడా విమలకు చెప్పింది. రాణి, నేను చెప్పాను కదా, ఆ గణపతి మనకు ఎప్పుడూ సహాయం చేస్తారని. ఇదంతా ఆయన దయవల్లే జరిగింది అని విమల అంది. రాణి, నేను గుడికి వెళ్ళి కనుక్కున్నాను. అక్కడ గజానన్ అనే సేటు ఎవరూ లేరంట.
పురోహితుడు గారు లడ్డూలు పంచే విషయం గురించి ఆయనకు ఎవరూ చెప్పలేదని అన్నారు. నాకైతే ఏమీ అర్థం కావటం లేదు రాణి. ఇదంతా ఆ వినాయక మహిమలాగే అనిపిస్తోంది. మన కష్టాలను తీర్చడానికి ఆ వినాయకుడే వచ్చినట్లున్నారు అని విమల అంది. ఇక విమల ఆ బంగారు లడ్డూలను నగల తయారు చేసే వ్యక్తి వద్దకు వెళ్ళి మంచి మంచి నగలు తయారు చేయించింది. అన్ని సౌకర్యాలతో విమల ఒక ఇల్లు కట్టించుకుంది. అరే, ఇప్పుడే లడ్డూలన్నీ పాడై నష్టం వచ్చింది కదా, ఇన్ని సౌకర్యాలు వీళ్లకు ఎలా వచ్చాయి? అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని మాధురి అనుకుంది. ఒకరోజు మాధురి కిటికీ వెనుక దాక్కుని విమల బీరువాలో నుంచి బంగారు లడ్డూలు తీయటం చూసింది. ఇదా విషయం. విమల బయటకు వెళ్ళగానే ఆ లడ్డూలను నేను దొంగిలిస్తాను అని చెప్పి మాధురి నవ్వుకుంది. మరునాడు విమల రాణి గుడికి వెళ్ళారు. మాధురి బంగారు లడ్డూలన్నిటినీ దొంగిలించి తన ఇంట్లోని బీరువాలో పెట్టుకుంది. విమల రాణి తిరిగి ఇంటికి వచ్చి చూశారు. ఏమిటిది, ఇంటి తలుపులు తెరుచుకుని ఉన్నాయి, సామాన్లన్నీ చల్లాచెదురుగా పడి ఉన్నాయి. అమ్మా చూడు, బీరువా తెరిచి ఉంది, లడ్డూలన్నీ కూడా మాయమైపోయాయి. హే భగవంతుడా, మన ఇంట్లో దొంగతనం జరిగినట్లుంది అని విమల అనుకుంది. ఇలా అనుకుని విమల పరిగెత్తుకుని ఇంట్లోని మందిరంలో గణేశుని విగ్రహం ముందుకెళ్ళింది. పోనీలే, దొంగలు మన వినాయకుడి విగ్రహాన్ని మాత్రం దొంగిలించలేదు, ఈయనే మనకున్న అన్నిటికన్నా గొప్పదనం అని అనుకుంది. మరుసటి రోజు మాధురి ఆ లడ్డూలను అమ్మాలని బీరువా తెరుస్తుంది. అప్పుడు ఆమె చేతిపైకి చాలా పురుగులు ఎక్కిపోతాయి. బంగారు లడ్డూలన్నీ మామూలు లడ్డూలుగా మారిపోయి ఉంటాయి. వాటిని తినటం కోసం చీమలు, పురుగులు అక్కడికి చేరుకుంటాయి. అరే, ఏమిటిది, ఇక్కడ నేను బంగారు లడ్డూలు పెట్టానే, హే భగవంతుడా, నా చేతులు, ఎవరైనా కాపాడండి అని మాధురి అరుస్తుంది. చూస్తూ ఉండగానే మాధురి ఇల్లు మొత్తం ఎర్రచీమలతో నిండిపోతుంది. ఆమె ఇంట్లో బియ్యాన్ని మొత్తం ఎలుకలు నాశనం చేసేస్తాయి. ఎలుకలు ఆమె ఇంట్లో సామాన్లన్నిటినీ ఒక్కొక్కటిగా పడేసి వెళ్ళిపోతాయి. ఈ విధంగా గణేశుని మహిమ వలన మాధురి దురాశకు తగిన శిక్ష లభిస్తుంది. ఈరోజు శివభక్తుడికి కేదార్నాథ్లో ఏం జరిగిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. చాలా కాలం క్రితం కేదార్నాథ్ యాత్ర నేటిలా సులభం కాదు. అప్పట్లో రోడ్లు లేవు, గూగుల్ మ్యాప్స్ లేదు, వాహనాలు కూడా అంతంత మాత్రమే. కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే మైళ్లకు మైళ్ళు నడవలసి వచ్చేది. మంచుతో నిండిన కొండదారులు, ఆకస్మిక వాతావరణ మార్పులు, జంతువుల భయాలు ఇవన్నీ యాత్రను మరింత కష్టతరం చేసేవి. అప్పట్లో చాలామందికి కేదార్నాథ్ యాత్ర జీవితపు అంతిమ లక్ష్యంగా ఉండేది. అయితే ఈ యాత్ర ఎంత కఠినంగా ఉండేదంటే వెళ్ళిన వారిలో చాలామంది తిరిగి ఇంటికి వచ్చేవారు కాదు. వారిలో కొందరు జ్వరం బారిన పడి, కొందరు ఆహారం దొరకక, మరికొందరు మంచులో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయేవారు. కానీ భక్తుల నమ్మకం అపారమైనది. శివుని దర్శనం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవారు. ఆ కాలంలోనే ఆ పరమేశ్వరుడికి గోపాల్ అనే నిజమైన భక్తుడు ఉండేవాడు. అతను చిన్ననాటి నుంచి శివనామాన్ని జపిస్తూ పెరిగాడు. అతని గుండె నిండా శివభక్తి నిండి ఉండేది. అతనికి స్వాతి అనే భార్య, శంకర్ అనే కొడుకు ఉండేవారు. ఒకరోజు గోపాల్ కేదార్నాథ్ వెళ్ళి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇది అతని చిరకాల స్వప్నం. ఈ విషయం గురించి గోపాల్ తన భార్య స్వాతితో చెప్పగా, ఆమె మీకు ఇంకా అంత వయసు లేదు, శరీరం సహకరించదు, ఇంకా శంకరికి పెళ్లి కూడా చేయాలి, ఈ యాత్రలో ప్రమాదాలు ఎక్కువ అని స్వాతి కళ్ళల్లో నీళ్లతో వారించింది. కొడుకు శంకర్ కూడా తండ్రిని ఆపడానికి చాలా ప్రయత్నించాడు. నాన్న, మనం ఇక్కడి నుంచే శివుణ్ణి ప్రార్థిద్దాం, మీ ఆరోగ్యం మాకు ముఖ్యం. కానీ గోపాల్ మనసు మార్చుకోలేదు. జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. పెళ్ళి, పిల్లలు, సంపాదన ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు నేను అనుకుంటున్నాను కదా, ఖచ్చితంగా ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుని తీరుతాను. నా మనసు అచంచలంగా ఉంది. ఈ వయసులో వెళ్ళకపోతే మళ్ళీ ఎప్పటికీ వెళ్ళలేకపోవచ్చు అని అతను దృఢంగా చెప్పాడు. అతని భార్య, కొడుకు దారిలో వచ్చే కష్టాల గురించి ఎంతగానో నచ్చజెప్పినా అతను అవేమీ వినిపించుకోలేదు. శివునిపై అతనికి ఉన్న నమ్మకం ముందు ఏ అడ్డంకి కూడా కనిపించలేదు. గోపాల్ తన సామాన్లను సర్దుకొని కుటుంబానికి వీడుకోలు పలికి కేదార్నాథ్ యాత్రకు బయలుదేరాడు. ఆ రోజుల్లో గూగుల్ మ్యాప్స్ లేవు. వాహనం అంటే కేవలం ఎద్దుల బండే. కానీ కేదార్నాథ్ యాత్ర ఎడ్ల బండి పైన పూర్తి చేసేది కాదు. మైళ్లకు మైళ్ళు కొండలు, లోయలు దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి.
గోపాల్ నడుచుకుంటూ ముందుకు సాగాడు. కొంచెం దూరం వెళ్ళగానే కేదార్నాథ్ వెళ్లే దారిని అక్కడి వారిని అడుగుతాడు. దారిలో కలిసిన సాధువులు, గ్రామస్తులు, తోటి యాత్రికులు అతనికి దారిని చూపిస్తూ ఉన్నారు. గోపాల్కి దారి చెప్పిన వారంతా నా తరపున కూడా ఆ పరమేశ్వరుడికి దండం పెట్టు అని వారు ఆశీర్వదించేవారు. ఆ మాటలు గోపాల్కు కొంత శక్తినిచ్చేవి. రాత్రి వేళల్లో గోపాల్ ఏదైనా సత్రంలో ఉండేవాడు, లేదా అక్కడి ఊర్లోని ఎవరైనా ఇంట్లో తలదాచుకునేవాడు. ఎవరైనా ఆశ్రమం ఇస్తే వారికి కథలు చెప్పి దైవనామ స్మరణతో వారికి ఆనందం పంచేవాడు. కొన్నిసార్లు ఎవరూ దొరక్కపోతే ఏదైనా చెట్టు కింద నిద్రపోయేవాడు. చలి తీవ్రత పెరిగినా, ఆకలి వేసినా అతని భక్తి అతన్ని నిలబెట్టింది. అతను కేదార్నాథ్ చేరాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగాడు. ప్రతి చోట అందరూ అతనికి కేదార్నాథ్ వెళ్లే దారి చెప్పేవారు. మనుషుల దయ, ప్రకృతి అందాలు అతని ప్రయాణాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. దాదాపు 3 నెలల నిరంతర ప్రయాణం తర్వాత గోపాల్ చివరికి కేదార్నాథ్ ధామ్ చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడ విపరీతమైన చలి ఉంది. శరీరం అలసిపోయిన, మనసు మాత్రం సంతోషంతో ఉప్పొంగింది. కష్టాలన్నీ మర్చిపోయి కేదార్నాథ్ను చేరుకున్నందుకు అతను ఆనందంతో పులకించిపోయాడు. ఆలయ గంటల శబ్దం అతని చెవులకు అమృతంలాగా అనిపించింది. అతను గుడికి చేరుకునేసరికి సాయంత్రమైంది. ఆతృతగా గర్భగుడి వైపు నడుస్తున్న గోపాల్ను చూసి మందిరం బయట ఉన్న పూజారి గారు ఇలా అంటాడు. అయ్యో నాయనా, ఇంత ఆలస్యంగా వచ్చావా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాను. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. పూజారి మాటలు గోపాల్కు అర్థం కాలేదు. నేను ఈరోజే వచ్చానయ్యా. 3 నెలల ప్రయాణం చేసి వచ్చాను. ఒక్కసారి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకొనివ్వండి అని గోపాల్ ప్రాధేయపడ్డాడు. అతని కళ్ళల్లో దర్శనం కోసం తపన స్పష్టంగా కనిపించింది. పూజారి నిట్టూర్చి, నాయనా, ఇది సరైన సమయం కాదు. నువ్వు ఆలస్యంగా వచ్చావు. దీపావళి పూజ జరిగి 5 రోజులైపోయింది. అందువల్ల మందిరం కూడా మూసేశాం అని వివరించాడు. పురాణాల ప్రకారం కేదార్నాథ్ గుడి తలుపులు దీపావళి తర్వాత భాయిదోజ్ రోజు నుండి మూసివేస్తారు. మరలా అక్షయ తృతీయ రోజున తెరుస్తారు. మంచు విపరీతంగా కురవటం, చలి తీవ్రత పెరగటం వల్ల భక్తుల భద్రత దృష్ట్యా ఈ ఆచారం పాటిస్తారు. మందిరం మూసివేశారన్న వార్త విన్న గోపాల్ గుండె పగిలినంత పనైంది. అతను అక్కడే కుప్పకూలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. నేను 3 నెలల క్రితమే ఇంటి నుంచి బయలుదేరాను. కానీ ఇక్కడికి రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందో తెలియటం లేదు. ఆ దారిలో జరిగిన జాప్యాలు, నా అనారోగ్యం అన్నీ నన్ను ఈ క్షణం దాకా ఆపాయి. ఒక్కసారి గుడి తలుపులు తెరవండి. ఆ పరమేశ్వరుని దర్శించుకుని వెళ్ళిపోతాను. నా జీవితాశయం ఇదే అని ఆవేదనతో ప్రాధేయపడ్డాడు. పూజారి సానుభూతితో, నాయనా, ఇది అసంభవం. గుడి తలుపులు మూసే సమయం ఇది. ఈ ఆచారం పాండవుల కాలం నాటి నుండి వస్తోంది. ఇది దైవ నిర్ణయం. మేమేమిటి దీనిని ఎవరూ మార్చలేరు. ఇక్కడ భయంకరమైన చలి వస్తుంది. ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కంటే పడిపోతాయి. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. 6 నెలల తర్వాతే రా. నీకు 6 నెలల తర్వాతే ఆ శివుని దర్శనం కలుగుతుంది. ఇక్కడ ఇదే నియమం. 6 నెలలు గుడి మూసి ఉంటుంది, 6 నెలలు తెరిచి ఉంటుంది. ఇలా చెప్పి పూజారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతని మాటల్లో నిస్సహాయత, కఠిన వాస్తవం స్పష్టంగా కనిపిస్తాయి. గోపాల్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. అతని దగ్గరలో ఉన్న ఒక దుకాణదారునితో భగవంతుని దర్శనం చేసుకోవాలని తన కోరిక చెప్తాడు. అతను కూడా గోపాల్ దుస్థితిని చూసి జాలి పడతాడు. అన్నా, నేను చాలా దూరం నుంచి 3 నెలలు ప్రయాణించి ఇక్కడికి వచ్చాను. ఆ భోలేనాథుణ్ణి దర్శించుకునే ఏదైనా ఉపాయం చెప్పన్నా అని గోపాల్ అతనితో ప్రాధేయపడతాడు. నేను కూడా ఇవాళ వెళ్ళిపోతున్నాను బాబు. గుడి మూసివేసిన తర్వాత ఇక్కడ ఎవరూ ఉండరు. ఇది పూర్తిగా మంచుతో కప్పబడిపోతుంది. 6 నెలల పాటు ఇక్కడ ఉండడానికి, తినడానికి ఏమీ దొరకదు. వాతావరణం భయంకరంగా ఉంటుంది. నాతో పాటు కిందికి పద. ఇక్కడ ఉండటం అసంభవం. ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. త్రాగడానికి నీళ్ల వదులు మంచు ఉంటుంది. ప్రాణానికే ప్రమాదం అని ఆ దుకాణదారుడు కూడా నిరాశపరుస్తాడు. అతని మాటలు గోపాల్కు మరింత నిస్సహాయతను కలిగిస్తాయి. భగవంతుని దర్శించుకోవాలని గోపాల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి నిరాశే మిగులుతుంది. అతను ఎంతో కష్టపడి భక్తితో పరమేశ్వరుని క్షేత్రానికి వచ్చాడు. కానీ ఇప్పుడు దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుంది. జీవితంలో కేదార్నాథ్ దర్శనం రాసిపెట్టి ఉందో లేదో, శివుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? ఇలా అని ఆలోచించుకుంటూ గోపాల్ గుడి బయట చాలాసేపు కూర్చుంటాడు. ఎప్పుడు సాయంత్రం అయిందో అతనికి తెలియలేదు. ఏమీ తినకుండా ఏడ్చి ఏడ్చి అతను ఢీలా పడిపోయాడు.
శరీరం చలికి వణికిపోతున్నా అతని మనసులో మాత్రం శివునిపై నమ్మకం సన్నగిల్లలేదు. అతని కళ్ళ ముంద గుడి మూసి ఉన్న దృశ్యం, పూజారి మాటలు పదే పదే మెరుస్తూ ఉన్నాయి. ఇంతలో ఎవరో వస్తున్న శబ్దం వస్తుంది. మంచుపై కాలి నడక శబ్దం వినిపిస్తుంది. ఆ అలికిడికి అతను తలెత్తి చూస్తే ఎదురుగా ఒక తేజోమూర్తి అయిన సాధువు ఉంటాడు. అతని ముఖంలో అద్భుతమైన ప్రశాంతత, దివ్యమైన కాంతి. సాధువు వయస్సు పడినవాడు. తెల్లటి జుట్టు, గడ్డము, కళ్ళల్లో లోతైన జ్ఞానం తునికిసలాడుతుంది. ఏమైంది నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ చీకట్లో, ఇంత చలిలో ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు? సమస్య ఏమిటి అని సాధువు ప్రశాంతంగా అడిగాడు. అతని గొంతులో మృదుత్వం, దయ గోపాల్కు వెచ్చగా అనిపించింది. స్వామి, నేను పరమేశ్వరుడి దర్శనం కోసం 3 నెలలు ప్రయాణించి ఇక్కడికి వచ్చాను. నాకు దారిలో కొంచెం ఆలస్యమైంది. అందుకేనేమో గుడి తలుపులు మూసివేశారు. ఇప్పుడు 6 నెలల తర్వాతే గుడి తలుపులు తెరుచుకుంటాయని అందరూ అంటున్నారు. నేనెంత అభాగ్యుణ్ణి. కేదార్నాథ్ వచ్చి కూడా పరమేశ్వరుని దర్శించుకోలేకపోతున్నాను. మళ్ళీ జీవితంలో కేదార్నాథ్ వస్తానో లేదో. ఆ పరమేశ్వరుడు కూడా నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడో. మనసేమీ బాగోలేదు స్వామి అని గోపాల్ తన బాధంతా కూడా అతనితో పంచుకున్నాడు. అతని కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. సాధువు గోపాల్ తలపై చెయ్యి పెట్టి, దుఃఖించకు నాయనా, నువ్వు స్వచ్ఛమైన మనస్సుతో ఆ శంకర భగవానుని దర్శించుకోవడానికి వచ్చావు. నీ మనసులో ఆ శంకరుని పట్ల నిజమైన భక్తిని చూశాను. నాకు తెలుసు నీ తపన ఎలాంటిదో. నన్ను నమ్ము. నువ్వు పరమేశ్వరుని దర్శించకుండా ఇక్కడ నుండి వెళ్ళవు. నువ్వు భక్తుడివి కదా, భగవంతునిపై నమ్మకం ఉంచు అని ఓదార్చాడు. సాధువు మాటలు విన్న గోపాల్ మనసు తేలిక పడుతుంది. పొద్దున్నుంచి అతను కాదు లేదు అనే నిరాశాపూరిత మాటలే వింటున్నాడు. ఇప్పుడు సాధువు మాటలు అతనికి కొత్త ఆశను, ధైర్యాన్ని ఇచ్చాయి. బాబా మాటల్లో ఏదో అద్భుతమైన శక్తి ఉందని అతనికి అనిపించింది. సంతోషంతో, ఆశతో నిద్ర ఎప్పుడు పట్టేసిందో అతనికి తెలియనే తెలియదు. ఆ సాధువు ఆశీర్వదించిన క్షణంలోనే అతను గాఢ నిద్రలోనికి జారుకున్నాడు. కళ్ళు తెరిచేసరికి తెల్లవారిపోయింది. సూర్యకిరణాలు మంచు కొండలపై పడి మెరుస్తున్నాయి. ముందు రోజులాగా చలి కూడా వేయటం లేదు. వాతావరణం అనూహ్యంగా మారింది. కేదార్నాథ్ క్షేత్ర వాతావరణం చాలా మనోహరంగా ఉంది. మంచు కరిగి చుట్టూ పచ్చదనం కనిపిస్తుంది. పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తూ ఉన్నాయి. గోపాల్ గుడి తలుపులు తెరవడాన్ని చూస్తాడు. ఆశ్చర్యపోతాడు. అరే, ఏమిటిది? నిన్ననే కదా పూజారి గారు గుడి తలుపులు తెరుచుకోవటం, ముయ్యటం అనేది పాండవుల కాలం నుండి వస్తుంది అన్నారు. మరి ఇప్పుడు ఎలా మారింది? గుడి తలుపులు ఎలా తెరుచుకున్నాయి? అతని కళ్ళను అతనే నమ్మలేకపోయాడు. ఇంతలో గుడి పూజారి అక్కడికి వస్తాడు. గోపాల్ను చూడగానే ఆశ్చర్యపోతాడు. నువ్వు చాలా అద్భుతమైన భక్తుడివి. నువ్వు శంకర భగవానుడికి ఇష్టమైన భక్తుడివని ఒప్పుకొని తీరాలి. 6 నెలల తర్వాత మళ్ళీ కఠిన యాత్ర చేసి దర్శనానికి వచ్చావా? నీ భక్తి అసాధారణమైనది అని ఆశ్చర్యంగా అన్నాడు. పూజారి మాటలు విన్న గోపాల్కు ఏమీ అర్థం కాదు. అదేంటి పూజారి గారు, ఏమంటున్నారు? నేను నిన్ననే మిమ్మల్ని కలిశాను. మరి 6 నెలల తర్వాత వచ్చానని ఎందుకు అంటున్నారు? గుడి తలుపులు తెరవమని ఎంతలా బ్రతిమలాడాను, కానీ మీరు అస్సలు వినిపించుకోనే లేదు. రాత్రి ఒక సాధువు పరమేశ్వరుడి దర్శనం చేసుకోకుండా ఇక్కడి నుండి వెళ్ళాలని నన్ను ఆశీర్వదించారు. నాకు ఆ భోలేనాథుని దర్శనం తప్పక లభిస్తుంది అని తన రాత్రి జరిగిన అనుభవాన్ని చెప్పాడు. గోపాల్ మాటలు విన్న పూజారి, అక్కడి వారందరూ అలా ఉండిపోయారు. పూజారి కళ్ళల్లో ఆశ్చర్యము, భక్తి భావాలు నిండిపోయాయి. నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా. నీకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి దర్శనం లభించింది. రాత్రి నీకు కనిపించిన సాధువు సాక్షాత్తు ఆ భోలేనాథుడే. ఆయనే సమయాన్ని నీ కోసం ముందుకు జరిపారు. నువ్వు 6 నెలల తర్వాతే నన్ను కలుస్తున్నావు. గుడి తలుపులు కూడా 6 నెలల తర్వాతే తెరుచుకుంటున్నాయి. ఈరోజు అక్షయ తృతీయ. సాధారణంగా గుడి తలుపులు అక్షయ తృతీయ నాడే తెరుచుకుంటాయి. పద, అందరికన్నా ముందు నువ్వే భగవంతుడికి పూజ చెయ్యి అని సంతోషంగా అన్నాడు. అక్కడ ఉన్న అందరూ కూడా హరహర మహదేవ, హరహర మహదేవ అని పలికారు. ఆనాటి ఉదయం కేదార్నాథ్ ధామం శివనామ స్మరణతో మారుమ్రోగిపోయింది. అక్షయ తృతీయ పుణ్యదినం నాడు గోపాలకు ఆ పరమశివుడు దివ్య దర్శనమయ్యింది. అతని కోరిక నెరవేరింది. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అయినా కూడా అతనికి ఆ శంకరుని మాయ అర్థం కాలేదు. నిజంగానే ఆయన గోపాల్ కోసం సమయాన్ని ముందుకు జరిపాడా? లేదంటే అంత చలిలో గోపాల్ కేదార్నాథ్లో 6 నెలల పాటు గాఢ నిద్రలో ఉన్నాడా?
ఏదేమైనా అది భగవంతుని లీల అని అందరూ అర్థం చేసుకున్నారు. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం తీసుకుని గోపాల్ తన యాత్రను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. అతని కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయింది. అతని అనుభవం అందరికీ స్ఫూర్తినిచ్చింది. గోపాల్ తన జీవితాన్ని పరమేశ్వరుడి పూజా అర్చనలలో, శివనామ స్మరణలో గడిపాడు. అతని భక్తి, నమ్మకం భగవంతుణ్ణి ఎంతగా ఆకట్టుకున్నాయో ఈ కథ నిరూపిస్తుంది. అలాగే ఈరోజు విఘ్నేశ్వరుడు వృద్ధుడిగా మారి ఒక తల్లి కొడుకులకు ఎందుకు సాయం చేశాడో తెలిపే ఈ కథను వింటే చాలు, ధనం దూసుకు వస్తుంది, కష్టాలు పోతాయి. సుందరవనం అనే అందమైన పచ్చని పల్లెటూరులో నిర్మల తన ఏకైక కొడుకు కృష్ణుడితో కలిసి నివసిస్తూ ఉండేది. సుందరవనం అంటే కేవలం ఒక ఊరు కాదు, అది నదులు, పొలాలు, దట్టమైన అడవి ప్రాంతాలు కలిసిన ఒక వింతైన అద్భుతమైన ప్రదేశం. వారి జీవనం వ్యవసాయంపైనే ఆధారపడి ఉండేది. నిర్మల భర్త రమేష్ నిత్యం పొలంలో శ్రమించి కుటుంబాన్ని పోషించేవాడు. వారి చిన్న ఇల్లు ప్రేమతో, ఆనందంతో నిండి ఉండేది. ఒక కృష్ణపక్ష రాత్రి రమేష్ పంట కొయ్యడానికి పొలానికి వెళ్ళాడు. అకాల వర్షం వల్ల తెగి కిందపడి ఉన్న ఒక కరెంటు తీగను అతను చీకట్లో గమనించలేకపోయాడు. దాన్ని తొక్కగానే షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నిర్మల అప్పటికి 10 ఏళ్ల చిరుప్రాయంలో ఉన్న ఆమె కొడుకు కృష్ణ మాత్రమే మిగిలారు. ఆ వార్త నిర్మల జీవితాన్ని తలకిందులు చేసింది. కటిక పేదరికం, ఒంటరితనం ఆమెను చుట్టుముట్టాయి. భర్త మరణం తర్వాత నిర్మల పగలంతా కూలి పనులు చేసి, రాత్రులు ఇల్లులు తిరిగి చిన్న చిన్న పనులు చేస్తూ అతి కష్టం మీద కుటుంబాన్ని, కొడుకును పోషిస్తూ ఉండేది. ఆమె గుండెలో ఒకే ఒక్క కోరిక, తన కొడుకు కృష్ణను బాగా చదివించి మంచి స్థితికి తీసుకురావటం. అలా కన్నీళ్లతో, కష్టాలతో కొన్ని సంవత్సరాలు గడిచాయి. కృష్ణ ఇప్పుడు 20 ఏళ్ల యువకుడయ్యాడు. చురుకైనవాడు, తెలివైనవాడు, అమ్మంటే ప్రాణం. ఒకరోజు వారి బంధువుల అబ్బాయి అయిన కమలేష్ సిటీ నుండి ఆ ఊరు వస్తాడు. కమలేష్ను చూసి నిర్మల, కృష్ణ ఎంతో ఆనందిస్తారు. సాయంత్రం కబుర్లు చెప్పుకుంటూ ఉండగా కమలేష్ కృష్ణతో ఇలా అంటాడు, కృష్ణ, నా మాట విని నువ్వు నాతో పాటు సిటీకి పద. అక్కడ నీకు నేను పనిచేసే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వేయిస్తాను. నీ జీవితం మారిపోతుంది. నాతో పాటు వస్తావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కృష్ణ కళ్ళల్లో మెరుపు కనిపించింది. కమలేష్, అన్నా, ఇది చాలా మంచి విషయం, కానీ దీని గురించి నేను అమ్మను అడగాలి. అమ్మ అంగీకరిస్తేనే నేను వస్తాను అంటాడు. రాత్రి భోజనం చేసేటప్పుడు కృష్ణ తల్లితో ఈ విషయం గురించి మాట్లాడతాడు. ఆ మాటలు విన్న నిర్మల ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. వద్దు నాయనా, నువ్వు సిటీకి వెళ్ళిపోతే నేను ఎలా ఉండను? నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. అదీ కాక సిటీకి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రారు, మనల్ని మర్చిపోతారు. మనం ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకుందాం. సిటీకి వెళ్తే నువ్వు ఎలా ఉంటావో ఏమో, అది మనకు సరిపడదు అని అంటుంది. కానీ కృష్ణ తల్లికి ధైర్యం చెప్పాడు. అలాంటిదేం లేదమ్మా. ఒకవేళ సిటీలో మంచి ఉద్యోగం దొరికితే నేను నిన్ను కూడా అక్కడికి తీసుకుని వెళ్ళిపోతాను. నీవు ఎప్పటికీ ఒంటరిగా ఉండవు. నాపై నమ్మకం ఉంచు అని అంటాడు. తల్లి ప్రేమ, కొడుకు భవిష్యత్తు మధ్య నలిగిపోయిన నిర్మల చివరికి ఒక నిట్టూర్పు విడిచి, సరే నాయనా, నా మాట నువ్వు ఎలాగో వినవు. నీకేది మంచిది అనిపిస్తే అది చెయ్యి. కానీ కొత్త జీవితం ప్రారంభించే ముందు నాతో గుడికి వచ్చి మన ఆరాధ్య దైవం గణపతి బప్ప ఆశీర్వాదం తీసుకో అంది. తెల్లవారుగానే ఇద్దరూ దగ్గరలోని పురాతన గణపతి ఆలయానికి వెళ్లారు. నిర్మల కళ్ళు మూసుకొని చేతులు జోడించి నిశ్శబ్దంగా ప్రార్థించింది. హే గణపతి బప్ప, మీరే మాకు దిక్కు. నా కొడుకు కృష్ణ తన కొత్త జీవితంలో సఫలుడయ్యేలాగా ఆశీర్వదించండి ప్రభు. నా కొడుకును కంటికి రెప్పలా కాపాడండి ప్రభు అని వేడుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ కమలేష్తో కలిసి సిటీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత కమలేష్ ఊరుకు తిరిగి వస్తాడు. నిర్మల అతని రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది. కమలేష్ నేరుగా నిర్మల ఇంటికి వచ్చి ముఖంలో సంతోషం నటిస్తూ, పిన్ని, కృష్ణకు నేను పనిచేసే కంపెనీలోనే మంచి ఉద్యోగం దొరికింది. అతని గురించి చింతించవద్దని చెప్పమన్నాడు. అతను చక్కగా ఉన్నాడు, నీకు నమస్కారాలు చెప్పమన్నాడు అని చెప్తాడు. ఈ మాట విని నిర్మల ఎంతో సంతోషిస్తుంది. గణపతికి తన మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళి మోదక్ లడ్డూలు నివేదిస్తుంది. అదేవిధంగా ఆమె ప్రతిరోజు గుడికి వెళ్ళి గణపతి పప్పాను ప్రార్థించేది తన కొడుకు క్షేమం కోసం.
కృష్ణ ప్రతి నెల తల్లికి కొంత డబ్బు పంపించేవాడు. నిర్మల ఆ డబ్బుతో కొడుకు భవిష్యత్తు కోసం పొదుపు చేయటం మొదలుపెట్టేది. అలా కొంతకాలం గడుస్తుంది. కృష్ణ సిటీకి వెళ్ళి సరిగ్గా 1 సంవత్సరం అవుతుంది. కానీ గత 2 నెలలుగా అతను డబ్బులు పంపించలేదు. ఒక కబురు లేదు. కృష్ణ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో నిర్మల చింతిస్తూ ఉంటుంది. ఆమె మనసులో ఏదో తెలియని అపశకునం, భయం. రోజు ఊళ్ళో ఆమెకు కమలేష్ మళ్ళీ కనిపిస్తాడు. నిర్మల అతని వద్దకు వెళ్ళి ఆతృతగా, అరే కమలేష్, నువ్వు ఎప్పుడూ వచ్చావు? నా కొడుకు కృష్ణ ఎలా ఉన్నాడు? 2 నెలల నుంచి తన దగ్గర నుంచి ఎలాంటి కబురు లేదు. డబ్బులు కూడా పంపించటం లేదు. నా గుండె కంపిస్తుంది. ఏమైంది నాయనా అని అడుగుతుంది. కమలేష్ ఏదో దాస్తున్నట్లుగా నిర్మలకు అర్థమయ్యింది. కమలేష్ దీనంగా తలదించుకొని, పిన్ని, నేను మిమ్మల్ని కలవడానికే వస్తున్నాను. కృష్ణ పరిస్థితి ఈ మధ్య ఏమీ బాగోలేదు అని చెప్పటం మొదలు పెడతాడు. అసలు విషయం ఏమిటి? దాచకుండా చెప్పు అని నిర్మల ఆతృతగా అడుగుతుంది. కమలేష్ నిట్టూర్చి, పిన్ని, నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని మోసం చేశాను. కృష్ణకు ఉద్యోగం రాలేదు. ఆ రోజు నేను చెప్పింది అంతా అబద్ధం. నేను ఉద్యోగం చేయిస్తానని సిటీకి తీసుకువెళ్ళాను. కానీ అక్కడ అతనికి పెద్దగా చదువు లేదు కాబట్టి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. నా కంపెనీలో కూడా అతనికి ఉద్యోగం దొరకలేదు. కృష్ణ నిస్సహాయంగా ఉండిపోయాడు. నేను కూడా ఊరికి తిరిగి వచ్చేశాను అని అన్నాడు. ఆ మాటలు విన్న నిర్మల నిర్ఘాంతపోయింది. మరి కృష్ణ ఏం చేస్తున్నాడు? నా కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు కబురు లేదు అని కళ్ళల్లో నీళ్లతో అడిగింది. కృష్ణ ఒక అప్పు చేసి సొంతగా చిన్న వ్యాపారం ప్రారంభించాడు. నాకు కొంచెం డబ్బు సాయం చేశాడు. కానీ అది కూడా నడవటం లేదు. వ్యాపారంలో భారీ నష్టం వచ్చింది. అప్పు తీర్చకపోవటం వల్ల అప్పిచ్చిన వాళ్ళు తనను బ్రతకనివ్వటం లేదు. వాళ్ళు కృష్ణను బంధించి పెట్టుకున్నారు. నాకు బయట పడడానికి దారి కనిపించలేదు. అందుకే ఇప్పుడు నీ దగ్గరకు రాలేకపోయాను అని కమలేష్ లెంపలేసుకున్నాడు. ఈ మాట విన్న నిర్మలకు ఏమీ అర్థం కాదు. కమలేష్ను నమ్మినందుకు, కొడుకును సిటీకి పంపించినందుకు తనను తానే నిందించుకుంది. నా కృష్ణ ఏ కష్టమూ తెలియని నా కొడుకు ఎక్కడ ఉన్నాడో ఏమో అని గుండె లవసేలాగా ఏడ్చింది. వెంటనే కమలేష్తో కలిసి సిటీకి బయలుదేరుతుంది. నిర్మల కమలేష్తో కలిసి సిటీలోని అప్పులిచ్చిన వారి అడ్డాకు చేరుకుంటారు. నిర్మలను చూసిన కృష్ణ గాబరా పడతాడు. అతని కళ్ళు ఎర్రబారి, శరీరం అలసిపోయి ఉంది. అమ్మా, నువ్వు ఎందుకు వచ్చావు? వీళ్ళు నిన్ను కూడా బంధిస్తారు. నువ్వు ఇక్కడ ఉండకూడదు. వెంటనే తిరిగి వెళ్ళిపో అని ప్రాధేయపడ్డాడు. నిర్మల కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతున్నా తన కొడుకు ధైర్యం చెప్పింది. నువ్వేం చింతించకు నాయనా, నేను వచ్చాను కదా. ఇదిగో నేను కొంత డబ్బు కూడబెట్టాను. ఈ డబ్బు వాళ్ళకి ఇచ్చి మిగతా దాని గురించి కొంత గడువు అడుగుదా. నా కొడుకును నేను ఒంటరిగా వదిలి వెళ్ళను అని చెప్పి కృష్ణతో పాటు ఆమె అప్పు ఇచ్చిన వ్యక్తి వద్దకు వెళ్తుంది. అతను ఒక లావుపాటి భయంకరమైన మనిషి. అయ్యా, దయచేసి మాకు కొంత సమయం ఇవ్వండి. మిగతా డబ్బు తప్పకుండా తిరిగి చెల్లిస్తాము అని ప్రాధేయపడింది నిర్మల. ఈ కొడుకు నా డబ్బు లెగ్గొట్టి ఇక్కడి నుండి పారిపోవాలనుకున్నాడు. అతన్ని తీసుకువెళ్ళడానికి ఇప్పుడు నువ్వు వచ్చావా? మొదట నా డబ్బు మొత్తం ఇవ్వు, అప్పుడే అతన్ని విడిచిపెడతాను అని అతను గద్దించాడు. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదండి. ముందు మీరు వీటిని తీసుకోండి. నన్ను నమ్మండి. కొద్ది రోజుల్లో మీ మొత్తం అప్పు తీర్చేస్తాను అని నిర్మల ప్రాధేయపడింది. ఆ వ్యక్తి కొంచెం కోపం తగ్గించుకుని, సరే, 1 నెల గడివిస్తున్నాను. ఈలోగా నా డబ్బు తిరిగి రాకపోతే మీ ఇద్దరినీ బంధిస్తాను. మీ కొడుకును ఎక్కడికి బయటకు రానివ్వను అని బెదిరించాడు. కృష్ణ, నిర్మల ఆ పరిస్థితి నుండి బయటపడి తమకు తెలిసిన గణపతి ఆలయం వద్దకు చేరుకుంటారు. చింతిస్తూ గుడి మెట్లపైన కూర్చుంటారు. అప్పు తీర్చడానికి 1 నెల సమయం ఉంది. కానీ ఆ డబ్బు ఎలా సంపాదించాలో వారికి అర్థం కాలేదు. ఇంతలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతని ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు, కళ్ళల్లో శాంతం తునికిసలాడుతూ ఉన్నాయి. అతను పాతబడిపోయిన పంచె, శాలువా ధరించి ఉన్నాడు. ఏమైందమ్మా? మీరిద్దరూ దేని గురించో చింతిస్తూ ఉన్నట్లున్నారు. మీ ముఖాల్లో ఆందోళన కనిపిస్తుంది అని ప్రేమగా అడిగాడు. నిర్మల అతనికి తమ కష్టాలన్నీ కూడా, కృష్ణ అప్పుల విషయమంతా కూడా చెప్తుంది. అంతా విన్న వృద్ధుడు చిరునవ్వుతో, మీరేం చింతించకండి. మన గణపతి పప్ప ఎంతో దయామయుడు. ఆయన అంతా సరిచేస్తాడు. నేను ఈ గుడి ముందే చాలా ఏళ్ల నుండి మోదుక్ లడ్డూలు ఇంకా మిఠాయిలు అమ్ముతూ ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు వయసు అయిపోయింది. ఇప్పుడు అంత పని చేయలేకపోతున్నాను. మీరు కావాలంటే నా దుకాణంలో పని చేయవచ్చు. ఎంత సంపాదన వస్తే దాన్ని 3 భాగాలుగా చేసి 1 నాకు 2 మీకు పంచుకుందాం.
పని కష్టం, కానీ నిజాయితీగా పనిచేస్తే ఫలితం ఉంటుంది అని అంటాడు. మాటలు విన్న నిర్మల కృష్ణ కళ్ళల్లో ఆశ రేకెత్తించింది. అయ్యా, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము రేపటి నుంచే పనిచేయటం ప్రారంభిస్తాం అని కృతజ్ఞతగా చెప్పారు. సరే, మరి నేను వెళ్తాను. మీరు నిద్రలేచేసరికి బండి సిద్ధంగా ఉంటుంది అని చెప్పి ఆ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. నిర్మల, కృష్ణలు ఆ వృద్ధుడి రూపం ఎంత తేజోమయం అనిపించిందో అనుకుంటూ నిద్రపోయారు. అన్నాటి నుంచే వాళ్ళిద్దరూ ఆ మిఠాయిల బండి వద్ద శ్రద్ధగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. నిర్మల తన చేతులతో చేసిన మోదుక్ లడ్డూలు, ఇతర మిఠాయిలు అందరికీ ఎంతో నచ్చేవి. ఆమె చేతి మాయాజలం వల్లనేమో అవి రుచిగా ఉండేవి. వారి బండి వద్ద ఎప్పుడూ జనాలు బారులు తీరి ఉండేవారు. సంపాదన కూడా రోజురోజుకు బాగా పెరిగింది. కొద్ది రోజుల్లోనే వారు ఆ అప్పు తీర్చడానికి అవసరమైన డబ్బును సంపాదించారు. అప్పు తీర్చిన తర్వాత వారికి ఇంకొంచెం డబ్బు మిగిలింది. వారి గుడికి దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం మందిరం వద్దకు కొంతమంది పేద పిల్లలు వచ్చేవారు. వాళ్ళు ఎప్పుడూ లడ్డూలు, మోదుకులు అడిగేవారు. పేదరికం వల్ల కొనుక్కోలేకపోయేవారు. వారి కళ్ళల్లో ఆకలి, ఆశ నిర్మలకు కనిపించేవి. నిర్మల వారి కష్టాన్ని చూసి చలించిపోయేది. తాను కష్టపడి సంపాదించిన ఆ పిల్లల ఆకలి తీర్చడం తన ధర్మం అనుకుంది. దాంతో నిర్మల డబ్బులు తీసుకోకుండా ఆ పిల్లలకు ప్రతిరోజు మోదుకు లడ్డూలు ఉచితంగా ఇచ్చేది. కృష్ణ మొదట కొంచెం సంశయించిన అమ్మ మంచి మనసును చూసి ఏమీ అనలేదు. నెల గడిచింది. నిర్మల, కృష్ణ అప్పు తీర్చేశారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ఒకరోజు ఆ మిఠాయి బండి యజమాని అయిన వృద్ధుడు మరియు అతని పక్కన ఒక ప్రకాశవంతమైన చీర కట్టుకున్న మహిళ అక్కడికి వస్తారు. నాకు కూడా లడ్డు, మోదుక్ పెట్టరా అంటాడు వృద్ధుడు. తప్పకుండానయ్యా, ఇదిగో తీసుకోండి అని కృష్ణ వారికి లడ్డు, మోదుక్ ఇస్తాడు. వాటిని తిన్న వారిద్దరి ముఖాలపై చిరునవ్వు వస్తుంది. అరే వావ్, ఇవి ఎంతో రుచిగా ఉన్నాయి. మీరిద్దరూ నిజంగానే ఎంతో రుచికరమైన మోదుక్ లడ్డూలు చేస్తూ ఉన్నారు అన్నాడు వృద్ధుడు. మీకు ధన్యవాదాలయ్యా. మీ వల్లనే మేము ఈరోజు ఇంత బాగా సంపాదించుకోగలుగుతున్నాము. బప్పా దయ వల్ల పని బాగా నడుస్తుంది. ఉండండి, మీ వాటా ఇప్పుడే ఇస్తాను అని కృష్ణ డబ్బు లెక్కబెట్టుకోబోయాడు. అప్పుడు వృద్ధుడు ఆపి, మా వాటా మాకు ముందే లభించింది అన్నాడు. అదెలాగయ్యా అని కృష్ణ ఆశ్చర్యంగా అడిగాడు. మీరు రోజు ఆ పేద పిల్లలకు ఉచితంగా మోదుక్ లడ్డూలు పెడుతూ ఉన్నారు కదా, అదే మా వాటా. అదే మాకు దక్కిన అతిపెద్ద సంపద అని వృద్ధుడు నవ్వాడు. ఆ మాట అనగానే ఆ వృద్ధుడు మరియు ఆ పక్కన ఉన్న మహిళ రూపాలు మెల్లగా మారటం మొదలుపెట్టాయి. వారి చుట్టూ ఒక దివ్యమైన కాంతి ప్రసరించింది. ఆ వృద్ధుడు సాక్షాత్తు గణేష్ భగవానుడుగా, అతని పక్కన ఉన్న మహిళ శ్రీ మహాలక్ష్మీదేవిగా ప్రకటమయ్యారు. నిర్మల, కృష్ణ ఆశ్చర్యంతో, భయభక్తులతో, ఆనంద బాష్పాలతో వారి పాదాలపై పడ్డారు. గణేష్ భగవానుడు ప్రేమగా వారిని లేవనెత్తి, నేను నా నిజమైన భక్తుల వెంట ఎల్లప్పుడూ ఉంటాను. మీ యొక్క మంచితనం, కష్టపడే తత్వం మరియు నిస్వార్థ సేవ వల్ల మేము ప్రసన్నులమయ్యాము. మీ కష్టాలకు ఫలితం దక్కింది. మా ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ సమస్యలో ఉన్నా కళ్ళు మూసుకొని మమ్మల్ని తలుచుకోండి, మేము వెంటనే వస్తాము అని ఆశీర్వదించారు. శ్రీ మహాలక్ష్మీదేవి కూడా, నిర్మల, నీ స్వచ్ఛమైన మనసు, నీ దాతృత్వం, నీ ధైర్యం చూసి నేను ఎంతో సంతోషించాను. నీ వ్యాపారంలో అడ్డంకులు తొలగి సిరి సంపదలతో తొలతూగుదువుగాక అని ఆశీర్వదించింది. ఇలా చెప్పి వారు అక్కడి నుండి అంతర్ధానమయ్యారు. నిర్మల, కృష్ణలు ఆ అద్భుత దృశ్యాన్ని నమ్మలేకపోయారు. అప్పటి నుండి వారి వ్యాపారం ఊహించినంతగా వృద్ధి చెందుతుంది. వారి అప్పులన్నీ కూడా మొత్తం తీర్చేశారు. అంతేకాదు, వారు తమ స్వంత పెద్ద మిఠాయిల దుకాణాన్ని ప్రారంభించి వారు సొంత ఊరిలో అతిపెద్ద మిఠాయిల వ్యాపారులయ్యారు. పెద్ద ఇల్లు కొంటారు. కొన్ని రోజులకు కృష్ణకు మంచి అమ్మాయితో వివాహం కూడా జరుగుతుంది. భగవాన్ గణేష్ ఇంకా లక్ష్మీమాత దయవల్ల వారి జీవితం సంతోషంతో, ఆశ్చర్యంతో నిండిపోతుంది. నిర్మల మరియు కృష్ణలు తమ సంపదను నిస్వార్థంగా పంచుకుంటూ ఆ ఊరి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఈ కథ భక్తికి, దాతృత్వానికి, నిజాయితీకి దైవం ఎప్పుడూ తోడుగా ఉంటాడని నిరూపిస్తుంది. అదేవిధంగా ఈ సంకటహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఈ పరమేశ్వరుడి కథను వింటే చాలు, పేదరికం పోతుంది, మీరు ధనవంతులుగా మారిపోతారు. రాంపూర్ అనే ఊరిలో శంకర్ తన భార్య రజనితో కలిసి జీవిస్తూ ఉంటాడు.
అతనికి కొంచెం పొలం ఉంటుంది. దానిలోనే వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. శంకర్కి డబ్బు పిచ్చి ఎక్కువ. రాత్రి పగలు ధనవంతునిగా ఎలా మారాలా అని ఆలోచించేవాడు. అతని భార్య గర్భవతి. అయితే అతను కొడుకు పుట్టాలనే కలలు కనేవాడు. శంకర్ రజనితో ఒకరోజు, రజని, కొన్ని రోజుల్లో మనకు కొడుకు పుట్టబోతూ ఉన్నాడు. వాడు పెరిగి పెద్దవాడై నాకు పనిలో సాయంగా ఉంటాడు. మేమిద్దరం బాగా కష్టపడి బోలెడంత డబ్బు సంపాదిస్తాం అంటాడు. రజని అతనితో, మీరు అలా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? కూతురు కూడా అయి ఉండవచ్చు కదా అంటుంది. అలా మనకు రజని, చూస్తూ ఉండు, మనకు కొడుకే పుడతాడు. శంకర్ మాటలు విని రజని బాధపడుతుంది. కానీ ఏమీ మాట్లాడలేకపోతుంది. కొన్ని రోజులకు రజని ప్రసవిస్తుంది. బిడ్డను చూసి శంకర్ తలపై పిడుగు పడ్డట్టు అవుతుంది. ఎందుకంటే వారికి పాప పుడుతుంది. అతను మనసులోనే, ఏమిటి భగవంతుడా, నాకు ఆడపిల్లను ఇచ్చావు. ఆమెను నేను ఎలా పెంచి పెద్ద చెయ్యను, పెళ్ళి ఎలా చెయ్యను, ఎంత ఘోరం చేశావు తండ్రి అని బాధపడుతూ ఉంటాడు. పాప పుట్టిందని శంకర్ బాధపడుతూ ఉంటే ఇంతలో పాపకు కళ్ళు లేవని తెలుస్తుంది. శంకర్ కోపంతో రగిలిపోతాడు. పాప అంటే అతనికి అస్సలు నచ్చదు. ఎప్పుడూ ఎత్తుకోడు, ప్రేమగా ఉండడు, చూడడానికి కూడా ఇష్టపడడు. రజని ఆ పాపకు ఆశ అని పేరు పెడుతుంది. ఒకరోజు రజని శంకర్తో, చూడండి, పాప ఎలా ఉన్నా ఆమె మన బిడ్డ. మీరు ఆమెను ఎందుకు అంత అసహ్యించుకుంటున్నారు అని అడుగుతుంది. ఆ మాటలకు శంకర్, ఎందుకంటే ఆమె నాకు భారంగా అనిపిస్తుంది, నాకేం సాయం చేయగలదు అంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు అవుతూ ఉంటాయి. కానీ శంకర్కి ఆ పాపపై ప్రేమ కలగలేదు. ఆశ పెరిగింది, పెద్దదవుతూ ఉంది. 10 ఏళ్లు వచ్చేసరికి తన తండ్రి తనను చూడడానికి కూడా ఇష్టపడడని ఆమెకు అర్థమవుతుంది. ఆశ తన తల్లితో, అమ్మ, అందరి నాన్నలు వారి కూతుళ్లను ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. నేను చూడలేను, అందుకే కదా నాన్నకు నేను నచ్చను. దీనిలో నా తప్పేంటి అని అడుగుతుంది. అప్పుడు రజని, నీ తప్పేం లేదమ్మా, నువ్వేం బాధపడకు, శివుడు అంతా సరిచేస్తాడు. రేపటి నుంచి నువ్వు క్రమం తప్పకుండా శివుడికి పూజలు చెయ్యి. ఎవరైతే శివుడిని స్వచ్ఛమైన మనసుతో పూజిస్తారో శివుడు వారి మనోవాంఛలను తీరుస్తాడు. నువ్వు కూడా ఆయనను పూజించు అంటుంది. తప్పకుండా చేస్తానమ్మా అని చెప్పి మరుసటి రోజు నుండి ఆశ శివుడిని పూజించటం మొదలుపెడుతుంది. ఆశ మనస్ఫూర్తిగా శివుణ్ణి పూజిస్తుంది. ప్రతి సోమవారం వ్రతం చేసుకుని ఇంట్లోనే పూజామందిరం వద్దే పూజ చేస్తుంది. ఈ పూజల వల్ల ఏం ఫలితం ఉంది? భగవంతుడు ఈమెకు చూపునిస్తాడా అంటాడు శంకర్. అప్పుడు రజని, అలా ఎందుకంటున్నారు? భగవంతుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆశ భక్తిని మీరు శంకించొద్దు అంటుంది. నీ వాగుడు ఆపు అంటాడు శంకర్. తండ్రి మాటలకు ఆశ ఎంతో బాధపడుతుంది. కానీ శివునిపై ఎంతో భరోసా పెట్టుకుంటుంది. పూజా మందిరం వద్ద కూర్చొని ఆశ శివునితో, హే భగవంతుడా, మీరు నా ప్రార్థన వినండి, నాకు చూపు, నువ్వు నాపై దయచూపు అంటుంది. ఆశ ఎప్పుడూ తన చూపు గురించే భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది. ఒకరోజు శివుడు ఆమె కలలో కనబడి, అమ్మా ఆశ, రేపు సోమవారం నువ్వు ఊళ్ళోని శివమందిరానికి రా, నేను నీ కోరిక తప్పక నెరవేరుస్తాను ఇలా చెప్పి అంతర్ధానమైపోతాడు. ప్రొద్దున తన కల గురించి ఆశ తల్లికి చెప్తుంది. రజని ఆ విషయం శంకర్తో చెప్తే కోపగించుకుంటాడు. మీ తల్లి కూతుళ్లకు ఏమీ అర్థం కాదా? శివుడు కలలో కనిపించి ఆమె కోరిక నెరవేరుస్తానని చెప్పాడా? అది నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మను. మీరు వెళ్ళాలనుకుంటే గుడికి వెళ్ళండి, నేను రాను అంటాడు. రజని ఆశను తీసుకొని ఊరిలోని శివాలయానికి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడ హారతి జరుగుతూ ఉంటుంది. తల్లి కూతుళ్ళు హారతిలో లీనమైపోతారు. ఇంతలో ఆశ చెయ్యి రజని చేతిలో నుంచి విడిపోతుంది. దీంతో ఆశ కంగారు పడి తల్లిని పిలుస్తూ ఉంటుంది. కానీ హారతి పాటల శబ్దంలో ఆమె పిలుపు వినపడదు. ఇంతలో ఆశ ఒక రాయిని తన్నుకొని పడిపోతుంది. తలకు దెబ్బ తగులుతుంది. ఇంతలో రజని ఆమె వద్దకు వస్తుంది. అక్కడే ఉన్న ఒక స్త్రీ, అయ్యో, ఈమె తలకు దెబ్బ తగిలింది, కళ్ళు తిరిగి పడిపోయింది, ఎవరైనా నీళ్లు తీసుకురండి అంటుంది. ఒక స్త్రీ గిన్నెలో నీళ్లు తీసుకొని ఆశ ముఖంపై చల్లుతుంది. దీంతో ఆశకు తెలివి వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఆమెకు అన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. రజని ఆమెతో, ఆశ, నువ్వు బాగానే ఉన్నావు కదా, నన్ను క్షమించమ్మా, నీ చెయ్యి ఎలాగో విడిపోయింది అంటుంది. ఆశ, అమ్మ, నాకంతా కనిపిస్తుంది, నా కళ్ళు బాగైపోయాయి, భగవంతుడు నా కోరిక నెరవేర్చాడమ్మా, నేను ఇప్పుడు చూడగలను అంటుంది. ఆశ్చర్యంగా ఉందే, ఊరిలోని వారందరూ ఆశ్చర్యపోతారు.
అందరూ శివుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా శంకర్తో చెప్తారు. శంకర్ కూడా ఆశ్చర్యపోతాడు. నేనంత మూర్ఖుడిని, భగవంతుణ్ణే నమ్మలేదు, నన్ను క్షమించు భగవంతుడా, నా తప్పుల్ని మన్నించు అంటాడు. అప్పటినుంచే శంకర్ ఆశను ఎంతగానో ప్రేమతో చూస్తూ ఉంటాడు. అమ్మా ఆశ, నా దగ్గరకు రా, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు, ఎప్పుడూ ఏదో ఒకటి అనేవాడిని, నన్ను మన్నించమ్మా అంటాడు. అతను కూడా శివుడికి పరమ భక్తుడైపోతాడు. శివుని కృప వల్ల ధన సంపదలు కలుగుతాయి, సుఖంగా జీవిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు సంకటహర చతుర్థి. వ్రత కథలు వింటే చాలు జన్మల పాపాలు పోయి మహాపుణ్యం వస్తుంది, విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది. దానిని సులభుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సకల సద్గుణవంతుడు ఆ రాజు. అలాగే గొప్ప దానశీలి, భక్తిపరుడు. ఆ మహారాజు ప్రతినిత్యము కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుమిత్ర, మహాపతివ్రత. భర్తకు అన్ని విషయాలలోనూ సహకరిస్తూ ఉండేటటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి ఇల్లాలు. ప్రతినిత్యము కూడా భగవంతుని యొక్క పూజలను చేసుకుంటూ ఆ దంపతులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు. ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో బాగా చిరిగిపోయినటువంటి మాసిన వస్త్రాలతో మధుసూదనుడు అనేటటువంటి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షను యాచిస్తాడు. ఆ రాజు అతని యొక్క వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు. అందుకు ఆ విప్రుడు ఆగ్రహించి, రాజా, నీవు ధన మదంతో నిండిపోయి ఉన్నావు. నీవు భిక్ష కోసం వచ్చినటువంటి నన్ను చూసి దారుణంగా పరిహసించావు కదూ. ఇకపై నీవు నాగలికి కట్టబడినటువంటి ఎద్దులాగా మారి నిరంతరం కూడా భూమిని దున్నుతూ బాధను అనుభవించుగాక అంటూ శపిస్తాడు. అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి సుమిత్ర ఎంతో కోపం తెచ్చుకొని, ఓ విప్రుడా, ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను ఈ విధంగా శపించావు. అందుకుగాను నీవు కూడా యుక్త విచక్షణ తెలియనటువంటి కంచర గాడిదవై పోదువుగాక అంటూ తిరిగి శమిస్తుంది. ఇక మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలుగుతుంది. మహారాణి, నన్ను విప్రుడినని కూడా చూడకుండా శపించావు కదూ. నీవు ఒక చండాలురాలివిగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనివన్నీ కూడా తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుదువుగాక అంటూ ఆ రాజపత్ని సుమిత్రకు శాపాన్ని ఇస్తాడు ఆ బ్రాహ్మణుడు. ఆ విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరం శాపాలు ఇచ్చుకొని వారి వారి శరీరాలను వదిలేస్తారు. సులభ మహారాజు నాగలికి కట్టుబడినటువంటి ఎద్దుగా మారిపోగా మధుసూదనుడు అనేటటువంటి బ్రాహ్మణుడు కంచర గాడిదగా మారిపోతాడు. రాజపత్ని సుమిత్ర దరిద్రం అనుభవించేటటువంటి ఒక చండాలురాలిగా మారిపోతుంది. ఒకనాడు చండాల స్త్రీగా మారినటువంటి సుమిత్ర ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది. అది మహిమాన్వితమైనటువంటి గణపతి మందిరం. ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది. ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది. చండాలి అయినటువంటి ఆ స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ప్రతినిత్యము కూడా ఆ మందిరానికి ఎంతోమంది మునులు, యోగులు, భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి తిరిగి వెళ్తూ ఉండేవారు. అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలను నిర్మించి ప్రార్థన గణపతిని అందులో స్థాపించి స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించసాగారు. అలా ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది. ఆ రోజు ఆ ఊరిలో ప్రళయ భయంకరంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది. ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళి ఆశ్రమం కోరింది ఆ చండాల స్త్రీ. అయితే ఎవరూ కూడా ఆమె యొక్క రూపాన్ని చూసి ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు. ఇక ఆ చండాల స్త్రీ చాలా బాధపడుతూ ఆ బాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది. అక్కడ వాన కురవనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది. ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటలో నుండి కాలనటువంటి ఒక గడ్డి పరక వెళ్ళి ఆ ఆలయంలో ఉన్నటువంటి గజానుడి పాదాల మీద పడుతుంది.
అయితే ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచెర గాడిదగా శపించబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోనికి వస్తాడు. అదేవిధంగా ఎద్దుగా శపించబడినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికే వస్తాడు. ఆ ఎద్దు మరియు గాడిద చలిమంట కోసమే ఆ చండాల స్త్రీ ప్రోగు చేసినటువంటి గరిక మోపు మీద పడి తినటం ప్రారంభిస్తాయి. గడ్డి తినటంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరికెలు కొన్ని ఎగిరి వెళ్ళి గణపతి యొక్క పాదాల మీద పడతాయి. ఈ గాడిద ఎద్దును చూసి చలి కాచుకుంటూ ఉన్నటువంటి ఆ చండాలానికి కోపం వస్తుంది. తాను సేకరించుకున్నటువంటి గరికను తినేస్తున్నటువంటి ఆ యొక్క ఎద్దు గాడిదలను అక్కడ ఉన్నటువంటి కర్రతో చావగొడుతుంది. తర్వాత ఆమె ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని అంతా కూడా తినేస్తుంది. కాసేపటికి వాన తగ్గిపోతుంది. దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను ఎద్దును ఆ చండాల స్త్రీని చూస్తారు. వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాదుతూ వెంబడిస్తారు. వారి దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద ఎద్దు ఆ చండాలి స్త్రీ ఆ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తటం ప్రారంభిస్తారు. అయినా కూడా ఆ భక్తులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు. వారు కొట్టేటటువంటి దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రందనలు చేస్తూ గుడి బయటకు వచ్చి మరణిస్తారు. పైనుండి గణపతి వీరు పడేటటువంటి బాధలన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు. ఆయనకు వారి మీద జాలి కలుగుతుంది. తనలో తాను ఇలా అనుకుంటాడు, శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు కూడా ఇందుకు ముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలను అర్చించారు కదా, అది కూడా నాకు ఇష్టమైనటువంటి ఈ సంకటహర చతుర్థి నాడు చేశారు. అలాగే నా గుడి చుట్టూ కూడా వారు ప్రదక్షిణ కూడా చేశారు. వీరిని ఎలాగైనా కూడా అనుగ్రహించి తప్పకుండా వారికి ముక్తినైతే ప్రసాదించాలని చెప్పి గణపతి మనసులో అనుకుంటాడు. అనుకున్నటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి కూడా దివ్య దేహాలను ప్రసాదిస్తాడు. వెంటనే వారిని తీసుకుని వెళ్ళడానికి వినాయక లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో అక్కడికి వచ్చి వారు ముందుకు వస్తుంది. ఆ యొక్క దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొందరు యోగులు తపస్సంపన్నులు చూస్తారు. వారు గణపతి దూతల దగ్గరకు వచ్చి, అయ్యా, ఈ ఎద్దుకు గాడిదకు ఈ చండాలికి అసలు ఇలాంటి దివ్య దేహాలు ఎలా వచ్చాయి? ఎంతో కాలం నుండి గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు లభించినటువంటి ఆ అనుగ్రహం వీరికి ఎలా లభించింది? మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాం. మరి మాకు ఎప్పుడూ కూడా ఆ యొక్క గజాననుడి కరుణ లభించలేదే, మాకు ఎప్పుడూ లభిస్తుంది అంటూ ప్రార్థిస్తారు. అప్పుడు ఆ గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు. యోగులారా, గజాననుడి యొక్క మహిమలను వర్ణించటం 1000 తలలు ఉన్నటువంటి ఆది శేషుడికి కూడా సాధ్యం కాని పని. నిత్యము కూడా బ్రహ్మేంద్రాది సమస్త దేవతలు ఏ ఒక్క వేద మంత్రాలతో ఎవరినైతే స్తుతిస్తూ ఉంటారో అలాంటి గణపతి మహిమలను వర్ణించటం ఎవరికీ సాధ్యం కానటువంటి పని. అలాంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది దుర్వాంకురం. అందులోనూ ఈరోజు సంకటహర చతుర్థి. ఈరోజు దుర్వాంకురాన్ని స్వామికి సమర్పిస్తే కలిగేటటువంటి ఫలితం అనంతం. అది ఎన్నో దానాలతోనూ వ్రతాలతోనూ తపస్సులతోనూ పొందిన ఫలాల కన్నా కూడా ఎంతో గొప్పది. వీరు ముగ్గురు తెలియక ఈరోజు గణపతిని దుర్వాంగురంతో స్తుతించారు, అనగా గరికపోసతో స్తుతించారు. అందుకే గణపతి వీరికి ముక్తి ప్రసాదించాడు అని తెలియజేసి వారిని తీసుకుని వెళ్ళిపోతారు. అలా ఆ గాడిదకు ఎద్దుకు చండాలి స్త్రీకి గణేశలోకం ప్రాప్తిస్తుంది. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, తలరాత మారిపోతుంది, అపార ఐశ్వర్యం వస్తుంది, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు ఈ కథలు వినటం వలన జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, రాజయోగం పడుతుంది, దరిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.